అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అన్న నేను ఒకటి ఈరోజు చాలా బాధ అయింది. మా గరీబ్ కదర్ ఇన్ని రోజుల వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. కానీ ఈరోజు ఓల్డేజ్ హోమ్లో ఒక అతను అంతా ఉండి ఎవరూ లేనట్టుగా ఈరోజు మరణించడం జరిగింది. అతనికి ఆల్రెడీ షుగర్ ఉండే, ఒక కాలు తీసేసినారు. పనుకొని శరీరం అంతా గుల్లలు వచ్చి ఆ గుళ్ళల్లో నుంచి పురుగులు బయటికి పడినాయంటే అతను ఎంత చిత్రహింస అనుభవించింటాడు ఒక్కసారి ఆలోచించండి. మన తల్లిదండ్రులు మనకి పిల్లప్పుడు వీళ్ళు నాకు పెద్దనైతే నాకు ఏమన్నా చేస్తారని అని అనుకోనింటే మనం ఈ రోజు ఇలా ఉండేవాళ్ళమా? మనం పిల్లప్పుడు మన తల్లిదండ్రులు గుండెల మీద ఎక్కి ఆడుకుంటూ ఉంటాం. తండ్రి ఎంతో ఆనందపడతాడు. అదే తండ్రి ఆనందపడాలంటే పెద్దయిన తర్వాత కానీ మనం గుండెల్లో ఎక్కించుకొని మనం ఆడించి మనం తినిపించి మనం మంచి చెడ్డలు చూసి ఎంత ఆనందపడతారు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే కళ్ళలో నీళ్ళు ఒకటి వచ్చి తక్కువన్నా ఈ రోజు పోయి చూస్తే అతని శరీరంలో పురుగులు పడినాయంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. దయచేసి తమ తల్లిదండ్రులని కేర్ చేసి వాళ్ళని బాగా చూసుకోండి. వాళ్ళ తాత కానీ ముత్తాత కానీ చిన్నాయన కానీ పెద్దాయన కానీ ప్రతి ఒక్కరికి మా గరీబ్ కదర్ తరఫు నుంచి ఈ మెసేజ్ ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మన దగ్గర, మన మీద. ఆ ఆశలని ఒమ్ము చేయొద్దండి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అంతే, అంతకన్నా ఎక్కువ నేను మాట్లాడలేకపోతున్నా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.